వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డా చివరకు విజయం అనేది వాళ్ళ సొంతమవుతుందండి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, సినిమా ఇండస్ట్రీలో ఒక ఇద్దరు గురించి చెప్పాలండి. వాళ్ళు ఏమి పట్టినా ఎంత బ్లాక్ బాస్టర్ హిట్ అయింది అని అనుకున్నా కానీ పరాజయమే ఎదురైందండి. వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జానీ డాన్స్ మాస్టర్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి మాత్రం త్రిబుల్ ఆర్ కానుంచి, ఇంచుమించు త్రిబుల్ ఆర్ సినిమా కానుంచి ఇప్పటి వరకు ఒక్క మంచి హిట్ కూడా లేదండి. అన్ని ఫ్లాపులు, లేకపోతే యావరేజ్లు. ఫ్లాపులతోని సతమతం అవుతూ ఎప్పుడు మా హీరో, మేము అభిమానించే హీరో సినిమా ఎప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడా, ఎప్పుడు బ్లాక్ బస్టర్ సినిమా అందిస్తాడా అని చెప్పి రామ్ చరణ్ని ఆరాధించే, అభిమానించే, ప్రేమించే అభిమానులు వాళ్ళ ఎదురు చూపులు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆగలేదన్నమాట. జానీ మాస్టర్ కూడా 2024లో అతని మీద ఒక మహిళ కేసు పెట్టిన కానుంచి ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, చివరకు అతని మీద కేసు పడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైలు చేసి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి ఎక్కడైతే అతను అవమానపడ్డాడో, ఎక్కడైతే అతన్ని అవమానించారో, ఎక్కడైతే అతన్ని చీదరించారో, ఎక్కడైతే అతన్ని పరువు పోగొట్టుకుండో పడిన కాడే లెగాలన్న ఉద్దేశంతోనే శక్తి తెచ్చుకొని